టు అమరావతి హబ్కి స్వాగతం. ఈరోజు మనం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా దీని మీద కొన్ని విషయాలు చెప్తాం. దాని గురించి మాట్లాడుకుందాం. పర్యాటక రంగాన్ని పారిశ్రామిక హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా 15 రోజుల్లో కొత్త విధానాన్ని తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో టూరిజంలో ఏపీ 3వ స్థానంలో ఉండాలని, ఈ 3వ స్థానం కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీ పడుతుంది. ఈ 3rd ప్లేస్కి రావాలని నిన్న పర్యాటక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రకటించారు. ఇందులో 2024 నాటికి జిఎస్టీపీలో టూరిజం వాటా 15 నుంచి 20% ఉండేటట్లు గ్రోత్ రావాలని దాని గురించి ప్రకటించారు. ఇందులో ఎక్కువ విదేశీ పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉండాలని, హోటల్స్ గదుల సంఖ్య కూడా 40 నుంచి 50 వేల వరకు పెరగాలని దీని సందర్భంగా అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన దేశంలో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇతర దేశాల వల్లనే మన దేశానికి టూరిజం కోసం వచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం భూములు కేటాయించడం, ఈ ఇండస్ట్రీగా అలాట్ చేశాక ఈ టూరిజంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇచ్చే ల్యాండ్స్లో డిస్కౌంట్ ఉంటుంది. ల్యాండ్స్లోనూ రాయితీలు ఇస్తారు. ప్లస్ వీళ్ళకి వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లో రాయితీ ఇస్తారు. అన్ని సౌకర్యాలు, వాటర్ కానీ మిగిలిన సౌకర్యాలు కానీ అన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సమకూరుస్తుంది. ఈ సమకూర్చడం వల్ల టూరిజం డెవలప్మెంట్కి ఈ కృష్ణానది కారిడార్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇలాంటి పర్యాటక విభాగాలు మొత్తాన్ని అభివృద్ధి చేసి ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేటట్టు చేయాలని భావిస్తున్నారు. ఇందులో టెంపుల్ టూరిజంలో వచ్చేసి టెంపుల్స్ అన్నీ కలిసేటట్టు ఒక లైన్ వ్యూలో పెట్టి దీంట్లో బస్సు, ట్రైన్ అండ్ బస్సు, రోడ్ అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ 2 ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా తీర ప్రాంతాల్లో 283 బీచ్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మనకి కోస్టల్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. బంగాళాఖాతం మొత్తం సీకోస్ట్ ఏరియా మొత్తం బంగాళాఖాతం వైపు మొత్తం చాలా ఫోర్ట్లు ఉన్నాయి. ఇందులో 284 బీచ్లని డెవలప్ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇంకా అంతేకాకుండా విజయవాడ నుంచి శ్రీశైలం నుంచి విజయవాడకి సీ ప్లేన్స్ అంటే వాటర్లో దిగుతాయి ప్లేన్స్, అవి స్టార్ట్ చేయాలని ఆల్రెడీ ట్రయల్ రన్స్ కూడా వేశారు. ఇక్కడ అవి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఇది జరుగుతుంది. దీని ద్వారా కూడా టూరిజం ఇంకా డెవలప్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ బీచ్ ఫెస్టివల్ జరిపి ప్రతి బీచ్లోనూ ఫెస్టివల్ లాగా చేయాలని దాన్ని కూడా ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. మన సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి చెందేటట్టు ఇందులో వీటి డెవలప్మెంట్ కోసం కేంద్ర పథకాలను కూడా మనం తీసుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వాల్లో ఈ స్వదేశీ దర్శన్, ప్రసాదం ఇలాంటి పథకాలు ఉన్నాయి ఈ టూరిజం డెవలప్మెంట్కి. ఆ పథకాలన్నింటి నుంచి వాటి నుంచి వచ్చే ఫండ్స్ని వీటి ద్వారా ఈ టూరిజం డెవలప్మెంట్కి ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. మొత్తాన్ని ఈ టూరిజం కోసం ఈ ప్యాకేజీల ప్రకారం ట్రైన్ అండ్ రోడ్ ట్రైన్ ఈ 2 ఫెసిలిటీసు, సీ ప్లేన్స్ ఇవన్నీ డెవలప్ చేసి ఇతర దేశాలను కూడా ఆకర్షించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ టూరిజంలో చాలా గ్రోత్ రావాలని, దీంట్లో ఇన్కమ్ కూడా 1/3 గవర్నమెంట్లో వచ్చే బడ్జెట్లో వచ్చే ఇన్కంలో 1/3 టూరిజం ద్వారా రావాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్, లైక్, సబ్స్క్రైబ్.